కొండప్ప మాస్టారుగా మధు, ప్రధానోపాధ్యాయులుగా శివశంకర్, మహబూబ్ ఖాన్ మాస్టారుగా అరవింద్, సత్యంగా అంగీరస, విద్యార్థులుగా వంశిక, శ్రవంతి, తేజశ్రీ, వెంకట్, హరి, వీక్షిత్, హరి సమృద్, అనిల్, నిఖిల్. ఆ రోజుల్లో బుక్కపట్నం స్కూల్లో జరిగిన ఒక సంఘటన శ్రీ సత్యనారాయణ రాజులో ఉన్న దివ్య శక్తికి ఒక ఉదాహరణ. ఎవరిని నిష్కారంగా శిక్షించకూడదు అని తెలియజేసే సంఘటన ఈ కుర్చీ కథ. శుభోదయం పిల్లలు, కూర్చోండి కూర్చోండి. పిల్లలు, ఇప్పుడు నేను హాజరు తీసుకుంటాను, వచ్చిన వారు పలకండి. అలాగేనా? గోపి, రాజు, సురేష్, గీత, సీత, లత, మల్లేశ్వరి, సత్యం. నమస్కారం సార్. పిల్లలు, నేను నిన్న చెప్పిన నోట్స్ ఎవరెవరైతే రాసుకొచ్చారో తెచ్చి ఈ బల్లపై పెట్టండి. సత్యం, నువ్వు నోట్స్ ఇవ్వలేదే? నేను నోట్స్ రాయలేదు సార్. ఏం, ఎందుకని? నేను నోట్స్ రాసి చదవాల్సిన పని లేదు సార్. ఏం, ఎందుకు అలాగా? నేను నన్ను ఏ బుక్ లో నుంచి ఏ ప్రశ్న అయినా అడగండి, నేను జవాబు చెబుతాను. అది ఏ పేజీలో నుంచి అయినది కూడా నాకు తెలుసు సార్. ఏమిటి అధిక ప్రసంగం చేస్తున్నావా? అంత సర్వజ్ఞుడమైనావా? పిల్లలతో భజనలు చేయిస్తున్నావట. నిన్ను ఇప్పుడే అదుపులో పెట్టకపోతే నీ ఆగడాలు మితిమీరిపోతాయి. లేచి బల్లపై నిలబడు. అయ్యో పాపం రాజు. పిల్లలు, గంట మోగింది కదా, ఇక నేను వేరే క్లాస్ కి వెళ్తాను. ఎవరి బుక్కులు వాళ్ళు తీసుకోండి. అలాగేనా? ఏమిటి, గంట మోగగానే కుర్చీల నుంచి లేద్దామంటే ఎక్కడా కదలడం లేదు. నా పంచకి ఏదైనా మేకు తగులుకుందేమో చూస్తాను. ఏమీ లేదే, మరి ఎందుకని ఈ కుర్చీ నాకు ఇలా అతుక్కుపోయింది? లేచి ప్రయత్నిస్తాను. ఇదేమిటి ఇలా జరిగింది? ఎంత ప్రయత్నించినా రావడం లేదే. ఇంకోసారి ప్రయత్నించి చూస్తాను. అయ్యో, ఏంటి నా పరిస్థితి? ఏంటి ఇప్పుడు? ఎంత ప్రయత్నించినా రావడం లేదే. ఏం కొండప్ప మాస్టారు, మీకు పెళ్ళు మోగటం వినపడటము లేదా? ఇది నాది పీరియడు, మీది కాస్త బయటకి వెళ్తే నాది క్లాసు తీసుకోవాలి. గారు, ఒకసారి ఇలా రండి. చెప్పండి కొండప్ప మాస్టారు. నేను కుర్చీలో నుంచి లేద్దామంటే రావడం లేదు సార్.
అయ్యో, మీకు కుర్చీ అంటే ఇష్టమా, కుర్చీ అంటే మీకు ఇష్టమా? అయినా ఈ అబ్బాయి సత్యంను నీది బెంచి పైన ఎందుకు నిల్చోపెట్టినది? సత్యం నోట్స్ రాయలేదు కాబట్టి బెంచి పైన నిలబెట్టిన. నిజమే కావచ్చునేమో. ఈ అబ్బాయి సత్యం రాయవలసిన పని లేదు, చదవవలసిన పని కూడా లేదు. ఈ అబ్బాయి సత్యంను మీది వెంటనే బెంచి మీద నుంచి కింద కూర్చోబెట్టినది. మీరు కుర్చీలో నుంచి లేగుస్తారు. నాన్నగారు, సత్యంని నిల్చోబెట్టడానికి నేను ఈ కుర్చీకి అంటుకుపోవడానికి ఏదైనా లింక్ ఉందంటారా? నిజమే కావచ్చు. మనం ఇతరులని ఎప్పుడూ నిష్కారణంగా శిక్షించకూడదు. మనము ఈ అబ్బాయి సత్యం సాధారణమైన బాలుడిగా కనిపించవచ్చు ఏమో, కానీ ఈ అబ్బాయి సత్యంలో ఏదో మహత్తరమైన శక్తి ఉన్నది. ఈ అబ్బాయి సత్యంను మీరు వెంటనే బెంచి మీద నుంచి కింద కూర్చోపెట్టండి. అప్పుడు మీరు కుర్చీలో నుంచి లేగుస్తారు. రాజుని బెంచ్ మీద నుంచి కిందకి దించితే మీరు కుర్చీ నుంచి లేస్తారు సార్. ఏమిటండి కొండప్ప మాస్టారు గారు, ఈ క్లాస్ లో ఏం జరుగుతుంది? ఇంతకు సత్యంను బెంచి పైన ఎందుకు నిలబెట్టారు? సత్యము క్రమశిక్షణ గల క్లాస్ లీడరు, మంచి వినయ విధేయతలు కలిగిన విద్యార్థి, అలాగే క్రమశిక్షణ గల క్లాస్ లీడరు, ర్యాంక్ స్టూడెంట్. వెంటనే సత్యంను బెంచ్ పై నుంచి కిందికి దించండి. కూర్చో సత్యం. ఇప్పుడు మీరు నుంచోండి, మీది కుర్చీలో నుంచి లెగుస్తుంది. అయిపోయి నా కుర్చీ ఊడిపోయింది, నా కుర్చీ ఊడిపోయింది, నా కుర్చీ ఊడిపోయింది. సత్యం, నీవు కేవలం నా శిష్యుడవే అనుకున్నాను, కానీ నువ్వు దైవవాలుడవి. నువ్వు గురువుకే పాఠం చెప్పగల శిష్యుడవి. పాన్ గారు, మీరు క్లాస్ తీసుకోండి. అలాగే. సత్యం, స్కూల్ వదిలిన తర్వాత ఒకసారి నీవు నా ఆఫీస్ రూమ్ కి రా. అలాగే మాస్టారు. ఏమిటి మాస్టారు, మీరు నన్ను పిలిచారట? సత్యం, ఇలా రా, ఇలా కూర్చో. వద్దు సార్, వద్దు. నేను మీ విద్యార్థిని, మీరు మా గురువు, మీరు పెద్దవారు. మీరు నాకు నమస్కరించవద్దు సార్, నేనే మీకు నమస్కరిస్తాను. సత్యం, నీలో ఏదో దైవశక్తి ఉన్నది, అందుకే నేను నీకు నమస్కరిస్తున్నాను. ఇదిగో ఈ మిఠాయి తిను. రాజు, రోజు స్కూల్ వదిలిన తర్వాత ఒకసారి నీవు నా ఆఫీస్ రూమ్కి రా. అలాగే నేను నీకు నమస్కరిస్తున్నట్లు ఎవరితో చెప్పవద్దు. భగవద్భక్తులకు భగవంతుడు అలా దర్శనం ఇస్తుంటాడు. సత్యం, కొండప్ప మాస్టర్ మీద నీకు కోపం రాలేదా? నాకు ఎవరిపైనా కోపం లేదు. నేను నా దివ్యత్వాన్ని చూపించడానికి అలా చేశాను.